చిన్నదే కదా అని ముళ్ళపందిపై దాడి చేయాలని చూసే పెద్ద పులి నరకయాతన పడి చనిపోతుంది. అలాగే మొక్కే కదా అని ముట్టుకోవాలని చూస్తే మరణం ఖాయమంటున్నారు పరిశోధకులు. మనం నివసించే భూమిపై ఎన్నో ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి. ఇక్కడ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవికి తనదంటూ ఓ ధర్మం ఉంటుంది. ఒకదానికి మరొకటిగా ఇంటర్లింకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి జీవికి తన్ను తాను రక్షించుకునేందుకు, శత్రువుపై దాడి చేసేందుకు ఏర్పాట్లుంటాయి. అవి సహజ సిద్ధంగానే పరిణామ క్రమంలో ఏర్పడతాయి. మీరు గమనించి చూస్తే కొన్ని మొక్కలు కీటకాలను కూడా తింటూ జీవిస్తాయి. మరికొన్ని రాత్రిపూట కాంతిని విడుదల చేస్తాయి. అయితే ప్రపంచంలో ఒక భయంకరమైన మొక్క తన్ను ముట్టుకుంటేనే చంపేస్తుంది. అలాంటి ఓ చెట్టు ఉందని మీకు ఇదివరకే తెలుసా? అవును, అలాంటివి మరెన్నో రకాల మొక్కలు, వృక్షాలు మనం నివసించే ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని చెట్లయితే మనుషుల మరణానికి కారణమవుతాయి. నిజానికి పుడమిపై వృక్ష జాతుల వలన జీవరాశులకు చక్కని ఆక్సిజన్ అందుతూ ప్రాణరక్షణ జరుగుతుంది. కానీ కొన్ని చెట్ల వల్ల ప్రమాదాలు కూడా తప్పడం లేదు. ఉదాహరణకు గంజాయి మొక్క మానవాళికి శాపంగా కూడా చెప్పవచ్చు. అలాగే వరి అన్నాన్ని ఇచ్చే మొక్కలు మనిషి ప్రాణం కాపాడుతుంది. ప్రస్తుతానికి వస్తే ముట్టుకుంటే చావుకు దగ్గర చేసే మొక్క గురించి మరింత దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే చాలు, దానిపైన ముళ్ళు శరీరంలోకి చొచ్చుకుపోతాయి. అవి కంటికి కనిపించవు, కానీ ఎవరైనా వాటిని తాకగానే ఆ ముళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. అవి మళ్ళీ బయటకు వచ్చే వరకు బాధిస్తూనే ఉంటాయి. అంతే, ఇక ఆ ప్రాంతం ఎర్రగా మారి శరీరం నిస్సత్తువకు లోనవుతుంది. అందుకే ఈ మొక్కను విషపు మొక్క అంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు, మొక్కల పట్ల ఆసక్తి ఉన్న వారంతా కొత్తగా తెలిసిన ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క. దీని జోలికి వెళ్లడం అంటే విషపూరిత పాముతో సవాలు చేయడం లాగే ఉంటుంది. ఈ మొక్క ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మొడాయిడ్స్. ఈ మొక్క చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. దీని ముళ్ళు ఒకసారి చర్మంలోకి చేరితే అంత ఈజీగా బయటకు రావు. అవి చర్మంలోకి చొచ్చుకుపోయి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఇంతవరకు ఈ మొక్క ఆకులు గుచ్చితే కలిగే నొప్పికి మందును ఇంతవరకు తయారు చేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మొక్కలు భారతదేశంలో ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. కాకపోతే అలాంటి లక్షణాలు కలిగిన దురదగుంటాకు మాత్రం మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ముట్టుకుంటే చాలు, వేలు లక్షలుగా ఉండే చిన్న చిన్న ముళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటాయి. దాంతో గంటల పాటు ఆ ప్రాంతం వాచిపోతుంది. ముళ్ళుకు ఉండే విష పదార్థం శరీరానికి నష్టం కలుగజేస్తుంది. అది ఆ మొక్కకు ఉండే స్వీయ రక్షణ లాంటిదే అని చెప్పవచ్చు. ముళ్ళపందిని చూస్తే పులులు, సింహాలు కూడా భయపడుతుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ప్రకృతి దానికి ముళ్ళు రూపంలో రక్షణ కలిగించిందని అర్థం చేసుకోవాలి. మొక్కలు చెట్లనగానే మనం ఆ మధ్య చూసిన హాలీవుడ్ చిత్రం అవతార్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో మానవాళితో పెనవేసుకుపోయిన అడవులు, అందులోని మొక్కలను చూపిస్తారు. దర్శకుడి ఊహాశక్తికి జోహార్ అన్నదగ్గ అనేక రకాల దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అందులో వేల లక్షల సంవత్సరాల వయసుండే వృక్షాలు మనుషులతో లింక్ చేసుకోవడం చూపించారు. వాటితో అక్కడి వారు సందేశాలు పంపించుకునేందుకు ఒకరి నుంచి మరొకరు కనెక్ట్ అయ్యేలా చూపిస్తారు. అంతేకాదు, అడవిలో మెరిసే మొక్కలు, పుష్పాలను అందంగా చూపించారు. అలా చీకట్లో మెరిసే మొక్కలు నిజంగానే ఉన్నాయి. రాత్రి అయ్యిందంటే అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడ మినుగురు పురుగులు వెలుగులు వెదజల్లుతూ తిరుగుతుంటాయి. సరిగ్గా అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులు సైతం చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. వీటినే బయోలూమినిసెంట్ మష్రూమ్స్ అంటారు. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి తాజాగా చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు. పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి పెటునియా అనే పూల జాతి మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి ఫైర్ ఫ్లై పెటునియా అని పేరు పెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కలు, పూలు రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఈ పూల మొక్కలు మార్కెట్లో అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు మన కరెన్సీలో అయితే 2500గా చెబుతున్నారు. ఈ ఫైర్ ఫ్లై పెటునియా మొక్కలను అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్ బయో సంస్థ అభివృద్ధి చేసింది. ఈ రకమైన 50,000 మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నారు. ఇవి జన్యు మార్పిడి మొక్కలు కావడంతో అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. సృష్టిలో ఇలాంటి వింతలు మరెన్నో కనిపిస్తాయి. సముద్రం అడుగు భాగంలో ఒక దశలో వెలుతురు ఉండే అవకాశం లేదు. కానీ అక్కడ కూడా బయోలూమినిసెంట్ మొక్కలు, ఫంగస్ ఉంటాయి. ఆ కటిక చీకట్లో నీటి అడుగున పట్టపగులులా వెలుగులు విరజిమ్మే చేపలు, జీవులు తిరుగుతుంటాయి. ఆ దృశ్యాలను చూడాలంటే చైనా దర్శకుడు యాంగ్ లీ చిత్రం లైఫ్ ఆఫ్ పై చూడాల్సిందే.
అందులో ఓ సర్కస్ నౌక మునిగిపోగా లైఫ్ బోట్లో పులితో పాటు ఓ బాలుడు మిగిలిపోతాడు. ఆ బోట్లో ఉండి అమావాస్య రాత్రి సముద్రం అడుగు భాగం నుంచి కనిపించే వెలుగులను చూస్తాడు. అది నిజం. సముద్రం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అందులో కనిపించే దృశ్యాలు మైమరింపజేస్తాయి. మనుషులకు చెక్కల గింతలు కితకితలు ఉంటాయి, కానీ చెట్టుకు కూడా ఉంటాయని ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్ కు వెళితే మీకే తెలుస్తుంది. మనకు తెలిసి ప్రపంచంలో లక్షల కొద్ది వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకతే ఈ చెట్టుకు కూడా ఉంది. అయితే మనిషి స్పందనను పసిగట్టి ప్రతిస్పందించడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటి కాండాన్ని ముట్టుకుంటే చాలు, వెంటనే ఈ చెట్లు కొమ్మలు ఆకులు అటు ఇటు ఊగుతాయి. కాండాన్ని మనం ఊపకపోయినా జస్ట్ టచ్ చేస్తే చాలు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అందుకే దీన్ని చెక్కల గింతల చెట్టు అని పిలుస్తున్నారు. ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రెండియా డ్యూమెట్రాన్. ఇది చాలా సున్నితమైన చెట్టు. దీని కాండం నుంచి సెన్సిటివ్ గా ఉండే సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయి. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు ఆకులు ఊగిపోతాయి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని మనకు తెలుసు. అవి మనలా నడవలేవు, మనలా తమ భావాల్ని వ్యక్తం చేయలేవు. కానీ ఏదో విధంగా ఇతర ప్రాణులతో మమేకమై సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయని చెబుతున్నారు పరిశోధకులు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుని చూస్తారు. అందువల్లనే ఆవులు పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలని సంబోధిస్తారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే జీవులుగా చెప్పవచ్చు. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట, చెరుకు ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో దోహదపడతాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా తులసి, రావి, వేప, మారేడు, మర్రి, అశోక, ఆమ్ల, అరటి, చందనం, వెదురు, మేడి, ఉసిరి, జమ్మి, మామిడి లాంటివి వస్తాయి. దేవతా వృక్షాలుగా భావించే వీటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం.